సిడ్నీ ఉగ్రదాడిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కీలక విషయాలను వెల్లడించారు తెలంగాణ డీజీపీ. నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ లభ్యమైంది. హైదరాబాద్లో ఈ పాస్పోర్ట్ పొందినట్లుగా అధికారులు గుర్తించారు. ఇండియన్ పాస్పోర్ట్తో ఫిలిప్పీన్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్లోని సాజిద్ బీకాం పూర్తి చేసినట్లుగా గుర్తించారు. స్టూడెంట్ వీసాపై 1998లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు సాజిద్. ఇటలీకి చెందిన వెనీరా గ్రాసోతో వివాహం జరిగింది. 2001లో పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు సాజిద్. 2002లో రెసిడెంట్ వీసాను పొందినట్లుగా గుర్తించారు. ఇప్పటికీ సాజిద్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. 25 ఏళ్లలో 6 సార్లు మాత్రమే ఇండియాకు వచ్చాడు సాజిద్. 2017లో తండ్రి చనిపోయినటువంటి సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు సాజిద్. 2022లో హైదరాబాద్లోని టోలీ చౌకీలో ఉన్న ఆస్తులను అమ్ముకొని వెళ్ళినట్లుగా ఈ నేపథ్యంలో గుర్తించారు. తెలంగాణలో సాజిద్పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సిడ్నీ కాల్పుల ఘటనకు సంబంధించి కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది సంచలనంగా మారింది. ఏదైతే ఇప్పుడు అసలు కాల్పులు జరిపిన వారు ఎవరు ఏంటనే దానికి సంబంధించి ఆస్ట్రేలియా పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తిని కాల్చినప్పుడు మరో వ్యక్తి సాజిద్ అనే వ్యక్తి ప్రాణాలతో పట్టుకోవడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి ఆ తుపాకీని మరో అహ్మద్ అనే వ్యక్తి లాక్కోవడం, ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకున్న తర్వాత అతనికి సంబంధించి పూర్తి వివరాలు ఆస్ట్రేలియా పోలీసులు విచారించే పని మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు ఒకటి కూడా వెలుగులోకి రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో పాల్గొన్నటువంటి సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కు చెందిన వాడైనట్టు, అతని వద్ద భారత పాస్పోర్ట్ ఉందంటూ కూడా అధికారులు గుర్తించారు ఆస్ట్రేలియా అధికారులు. ఇక అతనికి సంబంధించి ఆ వార్త బయటకు వచ్చిన వెంటనే డీజీపీ కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ మొదలుపెట్టింది. అతని పాస్పోర్ట్ నెంబర్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఆరాధీయటం మొదలుపెట్టి ఈ నేపథ్యంలోనే అతను హైదరాబాద్ లోని పాత బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను 1998లోనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడే స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియా వెళ్ళాడు 25 ఏళ్ల క్రితం. అక్కడే దాదాపు 27 ఏళ్ళు అతను అక్కడికి వెళ్ళి అక్కడే అతను స్థిరపడినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యువతిని వెనీరా గ్రోసో అనే మహిళను కూడా అతను అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని నవీద్ అనే కుమారుడితో పాటుగా మరో కుమార్తె కూడా ఉంది. అలాగే వాళ్ళిద్దరు కూడా ఆస్ట్రేలియా పౌరులే అనేది కూడా పోలీసులు గుర్తించారు. అయితే అతనికి భారత్ లో మాత్రం ఎటువంటి నేర చరిత్ర లేదు. హైదరాబాద్ లో అతని కుటుంబానికి కానీ అతని బంధువులకు కానీ ఎవరికి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు మాత్రం లేవు అనేది అయితే గుర్తించారు. అయితే ఇతను కాల్పులు ఎందుకు జరిపాడు ఏంటనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీయగా అతను ఈ పాలస్తీనా వ్యవహారంతోనే ఇతను కాల్పులు జరిపి ఉండవచ్చు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయిల్ అనుసరించిన వైఖరి కారణంగానే అతను గత కొంతకాలంగా పాలస్తీనా సహా అక్కడ ఆ ఉగ్రవాదులు 2023లో ఉగ్రవాదులు దాడి చేయడం, ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుని ఆ తర్వాత నుంచి కూడా ఇజ్రాయిల్ కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ముస్లిం సమాజాన్ని ఇజ్రాయెల్ నాశనం చేయాలని చూస్తోంది, అలాగే ఇరాన్ ను కూడా నాశనం చేయాలని చూస్తోంది అంటూ కూడా అతను కొంత కక్ష పెంచుకుని ఈ విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, అతని కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ పోలీసులు చెప్తూ ఉన్నారా, లేకపోతే ఎంక్వైరీ చేసే దిశగా ఉన్నారా, లేకపోతే అతని మానసిక పరిస్థితికి సంబంధించి కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు ఇతరత్ర కావచ్చు, భారత్ అనేటువంటి దానికి సంబంధించి అంతా కూడా హైలైట్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఉంది ఇతర దేశాలకు దానికి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి ఎలా చూడాలంటే ఇక్కడ ఆ ఉగ్రవాదానికి దేశంతోనో ప్రాంతంతోనో మతంతోనో సంబంధం అనేది ఉండదు. వాళ్ళ ఆలోచన విధానం. ఇప్పుడు ఆ ఉగ్రవాదులకు సంబంధించి అతను ఎవరైతే తుపాకీలు లాక్కున్నాడు అహ్మద్ అనే వ్యక్తి, అతను కూడా దాదాపుగా ప్రాణాలు పోయినంత పని. అతను కూడా ఆ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆస్ట్రేలియా ప్రధాని కూడా వెళ్లి అతన్ని పరామర్శించి ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే ఇతనికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ వాళ్ళతో ఇప్పుడు ఆ కాల్పుల్లో ఇంకొక అతను కూడా ప్రాణాలు అతను కూడా కాల్చి చంపడం జరిగింది. అతని ద్వారానే ఇతను ప్రేరేపితమైనది కూడా తెలుస్తుంది. అలాగే అతను వెనక కూడా మరో గ్యాంగ్ ఉంది, వాళ్ళే ఇతన్ని ప్రేరేపించారు, ఇతన్ని వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు ఉన్నటువంటి దూకుడు మనస్తత్వాన్ని, రాడికల్ మనస్తత్వాన్ని వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నించి ఈ విధంగా రెచ్చగొట్టారు అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇతను ఎవరితో స్నేహం చేసేవాడు, ఎక్కువ ఎవరితో ఉండేవాడు, ఎక్కువ ఎక్కడ పని చేసేవాడు, అలాగే అతని కుటుంబ సభ్యులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయనేటువంటి అనేక విషయాల మీద మన పోలీసులు అయితే అక్కడ ఆరాధిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సిడ్నీ ఉగ్రదాడిలో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కీలక విషయాలను తెలంగాణ డీజీపీ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ లభ్యమైంది. దీని మీద హైదరాబాద్లో ఈ పాస్పోర్ట్ను పొందినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇండియన్ పాస్పోర్ట్తో ఫిలిప్పీన్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్లోనే సాజిద్ బీకాం పూర్తి చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది.
స్టూడెంట్ వీసాపై 1998లో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు సాజిద్. ఇటలీకి చెందినటువంటి వెనీరా గ్రాసోతో వివాహం జరిగింది. 2001లో పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు సాజిద్. 2002లో రెసిడెంట్ వీసాను పొందినట్లుగా గుర్తించారు. ఇప్పటికీ సాజిద్ వద్ద ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఉంది. అతని పిల్లలకు మాత్రం ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. 25 ఏళ్లలో 6 సార్లు మాత్రమే ఇండియాకు సాజిద్ వచ్చాడు. 2017లో తండ్రి చనిపోయినటువంటి సమయంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్ళాడు సాజిద్. 2022లో హైదరాబాద్లోని టోలీ చౌకీలో ఉన్నటువంటి తన ఆస్తులను అమ్ముకొని వెళ్ళినట్లుగా కూడా ఈ నేపథ్యంలో గుర్తించారు. తెలంగాణలో సాజిద్పై ఎలాంటి క్రైమ్ రికార్డ్స్ లేవని కూడా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.